గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల కబ్జా తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి కర్నూలులో విమర్శించారు. నగరానికి సమీపంలోని దూపాడు గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 139లో కబ్జాకు గురైన పొలాన్ని ఎంపీ శబరి పరిశీలించారు. పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు సర్వే నెంబర్ 139లో దాదాపు 79 ఎకరాల భూమిని అక్రమంగా ఇప్పించారని ఎంపీ ఈ సందర్భంగా ఆరోపించారు. భూమిని సాగు చేస్తున్న అసలు రైతులకు పట్టాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఓ కానిస్టేబుల్ 70 ఎకరాలు ఎవరి అండతో కబ్జా చేశారన్నారు. రాష్ట్రంలో నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలిపారు ఎంపీ బైరెడ్డి శబరి. 5 సంవత్సరాలుగా అధికారులు అందరూ కూడా వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు. మరి వీళ్ళు అదే చెప్తున్నా, మీరు అన్నారు ప్రశ్న, ఇక్కడ కబ్జా చేసింది ఆనాటి గవర్నమెంట్ అధికారులే. ఒక అదే చెప్తున్నా, పోలీస్ కానిస్టేబుల్ 70 ఎకరాలు ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని కాంపౌండ్ వాల్ వేసినాడంటే ఏ స్థాయిలో పనిచేసినారు అప్పుడు గవర్నమెంట్ అధికారులు ఆలోచన చేయండి. ఇప్పుడు వచ్చిన అధికారులు, తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన అధికారులు ఖచ్చితంగా సహకరిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి అధికారి దగ్గరికి, ఎంఆర్ఓ గాని, రెవెన్యూ ఆఫీసర్ దగ్గర గాని నేను పోయి కూర్చుంటాను. నేను వీళ్లకు న్యాయం చేసేలాగా నేను పోరాడతాను. గత 5 సంవత్సరాలుగా విద్యార్థినీలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి